దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఉదయమే దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభువు నామములో ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈరోజు ధ్యానం కొరకు హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, వెండి నాది, బంగారము నాది అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో మనుషులకు ఇష్టమైన వస్తువులు ఇవి రెండు. వెండి అంటే చాలామందికి ఇష్టం, బంగారం అంటే చాలామందికి ఇష్టం. వాటిని కోరుకునే మనుషులు ఎక్కువ, వాటిని ఇష్టపడే మనుషులు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. వీటిని ఇష్టపడని వారంటూ ఎవరు కూడా ఉండరు. చాలామంది వెండి ఉన్నా బంగారం ఉన్నా ఇది నాది అని భావిస్తారు. కానీ అసలైన దేవుని వాక్యం చెబుతుంది, నిజంగా ఈరోజు మన దగ్గర ఉన్న వెండి మనదనుకుంటున్నాం, బంగారం మనదనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వెండి నాదే, బంగారం నాదే అంటున్నాడు దేవుడు. అంటే అది దేవుడిని, వెండి ఆయనదే, బంగారం కూడా ఆయనదే. అంటే ఈ లోకంలో అవి మనవి కాదు, మనది కాదు. కానీ ఈరోజు మనం వెండిని ఆశించి, బంగారం ఆశించి దేవుని పక్కన పెట్టేస్తూ ఉంటాం, దేవుని వదిలిపెట్టేస్తూ ఉంటాం. దేవుని మనం చాలా దూరంగా పెడతాం. వెండి దొరికితే, బంగారం దొరికితే దేవుణ్ణి వదిలేస్తాం మనం. అట్టి మనం స్వభావం, మనం ఆలోచన. కానీ దేవుడు అంటున్నాడు, బంగారం నీది కాదు, వెండి నీది కాదు, నీ దగ్గర ఉన్న వెండి కూడా బంగారం కూడా నాదే అని దేవుడు మాట్లాడుతున్నారు. అందుకనే దేవుని స్థితిలో మనం ఈ లోకంలో వెండిని కానీ బంగారమును కానీ ఆశించకుండా బ్రతకాలి. ఎందుకంటే అది ఎంత కూడా దేవునిదే. దేవునిది కాకుండా ఏది మనది అవ్వదో. ఏదైనా ముందుగా అది దేవునిదే, దేవుడు కొలుగ చేసిందే, దేవుడు అనుగ్రహించిందే అని భావించాలి. అందుకని ఏది కూడా ఇది నాది అనుకునే మనస్తత్వం మనకు ఉండకూడదని దేవుడు ఈ మాట చెప్పాడు. వెండి నాదే, బంగారం నాది అంటే అది నీది కాదు, మనది కాదు అని అర్థం. కానీ మనమేమో అదంతా నాది, ఇదంతా నాది అని మొత్తం మనం దాని మీద ఆశ పెట్టుకుని దాని గురించి ఎన్ని బాధలు, ఎన్ని తెప్పులు, ఎన్ని పరిస్థితులు పడతామో మనకే తెలుసు బాగా. ఎందుకంటే దాన్ని భద్రం చేసుకునే వాళ్ళు ఎక్కువ, దాచుకునే వాళ్ళు ఎక్కువ, దాని కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎక్కువ, దాని కొనుక్కుని ధరించుకునే వాళ్ళు ఎక్కువ, ధరించుకుని ఫోజులు కొట్టే వాళ్ళు ఎక్కువ. అది నాది అనే స్వభావంతో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఆ వెండి నాదే, బంగారం నాదే. అంటే ఈ లోకంలో నువ్వు అనుకునేది అది ఏది నీది కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. కనుక ఈరోజు వెండిని ఆశపడే భక్తులు, బంగారాన్ని ఆశపడేటువంటి భక్తులకి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, అవి దేవునివి, నీవి కాదు అన్నట్టుగా నువ్వు బ్రతకాలి. ప్రతిరోజు, ప్రతి దినము కూడా వాటి మీద మనసు పెట్టు కానీ, ఆలోచన పెట్టు కానీ మనం జీవించకూడదు. అందుకే ఈరోజు చూడండి, చాలా కూడా లోకంలో దొంగతనాలు జరుగుతున్నాయి, బంగారం దొంగతనం జరుగుతుంది. అది నీది అయినా కూడా ఎవడో కూడా ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ఎవడో కూడా దొంగిలిస్తున్నాడు. ఎందుకని కనుక అది ఒకరిది కాదు, ఈ లోకంలో ఒక మనిషిది కాదు, అది మనది అనుకోవడానికి అవకాశం ఈరోజు మన దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. అది డబ్బు అయినా బంగారం అయినా ఏదైనా ఒకటే. అందుకని మనదంటే ఈ లోకంలో ఏదీ లేదు. మనకి ఏదైనా ఉంటుంది దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో వెండి అయినా, బంగారమైన, డబ్బు అయిన, సంపదైన, ఘనతలైన సమస్తం దేవునిలో ఉన్నాయి. ఆయన్ని మనం కలిగి ఉంటే చాలు. అది మనకు తెలియడానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. కనుక వాటి మీద ఇంకా ఆశ పెట్టుకున్నవారు గమనించండి, గ్రహించండి. ఈరోజు ఇంకా నీకు అలాంటి వాటి మీద బాగా ఆశ ఉందేమో. ఈ లోకంలో దీవించే నీకు వాటి మీద ఆశను చంపుకుంటే దేవుడే నీకు బంగారముగా మారుతాడు, వెండిగా మారుతాడు. వెండి కంటే, బంగారం కంటే విలువైన వాడు దేవుడు. కనుక ఆ విలువైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు మనకు అనుగ్రహించగలడు, ఇవ్వగలడు. కానీ దేవుణ్ణి విడిచి వాటిని వెంట పరుగులెట్టు వారు గమనించండి. అలా పరుగులెట్టినటువంటి ఆకాను ఏమైపోయాడు, గెహాజీ ఏమైపోయాడు మనందరికీ బాగా తెలుసు. వారి జీవితాలే పోగొట్టుకున్నారు, పతనం అయిపోయారు, కుటుంబాలే పాడైపోయి, నాశనం అయిపోయి. కానీ అలాంటి వాటి మీద ఆశించి దేవునికి దూరం అయితే మన పరిస్థితి కూడా అంతే. కనుక వెండి, బంగారం అనేవి దేవునివి, మనవి కాదు. కనుక దేవుని కలిగి ఉంటే అవన్నీ కూడా సమస్తం మనం దేవుడు ఇవ్వగలుగుతాడు. అట్టి మనసుతో మనం ఎల్లప్పుడూ కూడా జీవించాలి. ఈ లోకంలో ఏది కూడా ఇది నాది అన్నట్టే మనసు మనకు ఉండకుండా బ్రతికే గొప్ప ఆత్మీయ జీవితాలు, హృదయాలు దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ లోకంలో దేని మీద మేము ఆశ పెట్టుకోకుండా, అది ఎంత విలువైనదైనా నీకంటే గొప్పది కాదు యేసయ్య. ఏదైనా అది నీదే, ఈ లోకంలో ఏది నాది కాదు. కానీ నాది అని బ్రతికే మనిషి యొక్క ఆశను, ఆలోచన, ఉద్దేశాలను తొలగించి తీసివేసి, ఈ లోకంలో ఏది నాకు లేదు,
నాకు అవసరం లేదు, దేవుడు నాకు ఉంటే చాలు అని ఆత్మీయ జీవితాలు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.